పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అంటే అందులోనూ తెలుగు హీరోలంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇలాంటి చిత్రాలను ఒక ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసి లిమిటెడ్ స్క్రీన్స్తో సరిపెట్టుకోలేరు మేకర్స్. అందుకే వారి ఫోకస్ అంతా సమ్మర్ లాంటి పెద్ద సీజన్ పైనే ఉంటుంది. ఈ లెక్కలే నిజమైతే మాత్రం 2027 సమ్మర్ సీజన్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి, బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడతాయి. ఈ లిస్ట్లో ఎన్టీఆర్ కూడా చేరితే నెక్స్ట్ ఇయర్ ఇండియన్ సినిమా రూపురేఖలు మారిపోవడం ఖాయం. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం డ్రాగన్ ఈ ఏడాది జూన్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2027లో రిలీజ్ కానుందని సమాచారం. ఎందుకంటే స్టోరీలో మార్పులు చేర్పులు అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా డాన్ గా టైగర్ కనిపించబోతున్నాడని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు. బాహుబలి కథలో అమరేంద్ర బాహుబలి జీవితాన్ని లోతుగా చూపించే ప్రయత్నంలో భాగంగా బాహుబలి ది ఎటర్నల్ వార్ మొదటి భాగం రిలీజ్ అవుతోంది. 2027లోనే ఈ యానిమేషన్ చిత్రం రిలీజ్ అవుతోంది. గతేడాది ఎపిక్ రిలీజ్ సమయంలో ట్రైలర్ ను కూడా విడుదల చేశాడు రాజమౌళి. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో ఎటర్నల్ వార్ ను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. రణ్బీర్, సాయి పల్లవి, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రామాయణం దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా తెరకెక్కుతున్నాయని నిర్మాత నమిత్ మల్హోత్రా గతంలోనే ఖరారు చేశాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ ఎత్తున ఒక చిత్రం తెరకెక్కటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.